పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ ఆచూకీ కనిపించడం లేదు. ఈ నెల 3వ తేదీ నుంచి ఆయన మెడికల్ లీవ్ పెట్టి స్వస్థలం కృష్ణా జిల్లా పెనమలూరు వెళ్లారు. నిన్న వెళ్లిన ఆయన ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. ఆయన సుమారు 50 లక్షల వరకు మండల పరిషత్కు కట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కనిపించకుండా పోయారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాట మొత్తాన్ని యావరేజ్ చేసి దాని మీద 10% వేసి జిల్లా పరిషత్ 7/2/2024 తేదీన మనం కమిటీ తీర్మానం చేసి జిల్లా పరిషత్ ఆమోదం కోసం పంపించాం. ఆమోదం వస్తే కానీ మనం ఈ 24-25 సంవత్సరానికి యాక్షన్ పెడతానికి లేదు. అదే కదండి మనం పంపిస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడి నుంచి ఆమోదం అనేది రాలేదు. రాకపోవడం వల్ల మనం మధ్యలో మీటింగ్ కోర్టు ముందు మీటింగ్ వేయడం రాలేదు కాబట్టి అప్సెట్ పేసి ఆమోదం రాలేదు కాబట్టి ఏం చేద్దాం ఏంటనేది చేస్తే కమిటీ అంతా ఆ రోజున ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇప్పుడు పెట్టడం కూడా కరెక్ట్ కాదని ఉద్దేశంతో కమిటీ అంతా ఒక నిర్ణయం తీసుకుని పాత అతనికి ఇవ్వడానికి జరిగింది. నిన్న జిల్లా పరిషత్ సీఈఓ గారు ఇక్కడికి వచ్చారు. సీఈఓ గారు వచ్చి ఇన్నాళ్ళ నుంచి ఏం మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చి ఆయన చెప్పింది ఏంటంటే ఈ సంవత్సరం గత సంవత్సరం 3,60,00,000 ఉంది కదా, దానికి తగ్గడానికి వీలు లేదు పాట. మీరు 2,97,00,000 పంపించారు, 57,00,000 తక్కువకి పెడతానికి రూల్స్ ఒప్పుకోమన్నట్టు చెబుతున్నారు. ఇన్నాళ్ళ నుంచి లేదు. వాళ్ళు అప్పుడే ఆ మాట చెప్తే యాక్షన్ పెట్టేసేవాడు. 3,60,00,000కి పెట్టమంటే వాళ్ళు ఇచ్చారనుకోండి, యాక్షన్ పెట్టేవాడు ఇది ఉండేది కాదు. అసలు 3 నెలలు మాట్లాడుకోవడం అనుకుని నిన్న సీఈఓ గారు చెప్పింది విషయం అది. కమిటీలో మీరు చెప్పండి ఇది విషయం అని సీఈఓ గారు అయితే నాకు చెప్పారు.